నేనెందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఇలా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాను, నా జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగటం లేదు అని నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నిన్ను నువ్వు ప్రశ్నించుకొని చూడు. కళ్ళు రెండు మూసుకొని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు ప్రశ్నించుకో, అసలు నేను ఎవరిని? నీ జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా నీవు చేసిన ఆలోచనే. నువ్వెక్కడ దృష్టి పెడతావో అక్కడ సృష్టి జరుగుతుంది. ఇది యూనివర్స్ లా, గుర్తుపెట్టుకో. అందుకే నీ జీవితం గురించి నువ్వు చేసిన ఆలోచనలన్నీ నీవు ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే చేశావు. ఈ క్షణం నుంచి నీ జీవితంలో జరిగేటటువంటి అద్భుతాల గురించి అద్భుతంగా కలలుగను. నువ్వు చేసే ప్రతి కళ కూడా నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా ఉండాలి. నేను అనంతమైన సంపదలతో కూడుకొని ఉన్నాను, నాకు అందరూ సహకరిస్తారు, నేను ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలి, నా జీవితం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, నేను ఎంతోమందికి ఉపయోగపడాలి, ఈ ప్రపంచం మొత్తం నా వైపు చూడాలి, నేను ప్రపంచ మేధావిని. ఇలా నువ్వు చేసే ప్రతి ఆలోచనే నీ జీవితంగా తీర్చిదిద్దబడుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడ దృష్టి పెడతావో సృష్టి అక్కడే జరుగుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతి ఆలోచన ఉన్నతంగా చేయి, నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. నీ జీవితాల్లో చేసే ప్రతి ఆలోచన, నీవు చేసే ప్రతి భావనను బట్టే నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గుర్తుపెట్టుకో. అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలతో ఉండు, అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయి. మీ కళలతో మీ జీవితాన్ని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.